వంచి దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు ఈ 40 దినములు మనకి ఈవుగా బహుమానంగా ఇచ్చి, ప్రత్యేకంగా మాండీ థర్స్డే ఈ గొప్ప గురువారం దినమున ఈ పస్కా పండుగలో పాల్గొనడానికి, ఆయన శరీర రక్తములు పుచ్చుకొనడానికి దేవుడు మనకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్య తండ్రి ఆ పస్కాలో ప్రభు మేము పాల్గొనడానికి వచ్చి ఉన్నాం. ఈ దినమున తండ్రి ప్రభు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ యొక్క వాక్కులు వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా. నీ మాటలో విడుదల ఉన్నది ప్రభువా, నీ మాటలో క్షమాపణ ఉన్నది, నీ మాటలో స్వస్థత ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది. యేసయ్య రాత్రి ఆ విడుదల, స్వస్థత, జీవము మా అందరికీ ఇవ్వండి ప్రభు అని మనం అడుగుదాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ప్రభువా ఈ 2022వ సంవత్సరం ఈ పస్కాలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన మహా గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనములు యేసయ్య. ఈ రాత్రి మీరు రండి యేసయ్య. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపండి. నీ ఆత్మ చేత, నీ అభిషేకము చేత మమ్మల్ని నింపండి ప్రభువా. మీరు నాతో ఇక్కడ కూడిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడతారని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సంగమా, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఈ సాయంత్ర శుభములు తెలియజేసుకొనుచు ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ పస్కా శుభాకాంక్షలు తెలియజేసుకొనుచు ఉన్నాను. మరి ముఖ్యముగా ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మనం ఆచరిస్తూ ఉంటూ ఉన్నాం. మరి యూకరిస్ట్ అనేటువంటి ఆచరణను మనం ఆచరిస్తూ ఉంటూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా మరి యూదులకి ఈ దినం ఒక గొప్ప దినం. యూదులకి ప్రతి యూదుడు కూడా మరి ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొందుకున్న తర్వాత మరి ఈ దినాన్ని ప్రతి సంవత్సరము వారు తూచా తప్పకుండా ఆచరించేటువంటి వారు. యూదుడు ఏ మూలలో ఉన్నప్పటికీ తప్పకుండా పస్కాను ఆచరించడానికి యెరూషలేముకి రావడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజు మన ధ్యాన నిమిత్తం ఇవ్వబడినటువంటి అంశము యూకరిస్ట్, కమ్యూనియన్ ఆఫ్ సఫరింగ్ హ్యుమానిటీ. యూకరిస్ట్, కమ్యూనియన్ ఆఫ్ సఫరింగ్ హ్యుమానిటీ. ప్రభు సంస్కారము, బాధిత మానవాళితో సహవాసము. ప్రభు సంస్కారము, బాధిత మానవాళితో సహవాసము. ద కమ్యూనియన్ ఆఫ్ సఫరింగ్ హ్యుమానిటీ. ఈ కమ్యూనియన్ లేకపోతే యూకరిస్ట్ మరి అనేక పేర్లతో మనం పిలుస్తూ ఉంటున్నాం. దేవుడు అనుగ్రహించిన కృప అని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఈ యొక్క మాట యూకరిస్ట్ అనేటువంటి మాట మరి గ్రీకు పదము నుండి వచ్చినటువంటిది. ఈ యూకరిస్టో అనేటువంటి గ్రీకు పదము నుండి యూకరిస్ట్ అనేటువంటి మరి మాట వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇది 2 విధాలుగా దానిని విభజించారు. ఈ యు అనేటువంటి యూకరిస్ట్లో మొదటి 2 అక్షరాలు ఈ యు అనగా వెల్ ఆర్ గుడ్. దానికి అర్థము వెల్ ఆర్ గుడ్. మరి చరిష్ అనేటువంటి మాట 2వ మాట. ఈ చరిష్ అనగా గిఫ్ట్ లేకపోతే గ్రేస్. ఇక్కడ దేవుడు మనకి ద గ్రేస్ దట్ గాడ్ హ్యాస్ గివన్, గ్రేస్ దట్ గాడ్ హ్యాస్ గివన్. ఈ కృపను దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు ఈ యూకరిస్ట్ ద్వారా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి పస్కాను ఆచరించుటకు యేసు ప్రభుల వారు సిద్ధపరచమని అక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. పస్కాను సిద్ధపరచడానికి అక్కడ చెప్తూ ఉన్నారు. ప్రభు మేము ఎక్కడ సిద్ధపరచాలని ప్రశ్న వేస్తున్నారు.
అప్పుడు మీరు వెళ్ళండి, అక్కడ వెళితే ఒకడు నీళ్ళు లేకుండా మోసుకొని వెళ్తూ ఉంటాడు, అతన్ని అడగండి మరి ప్రభు కొరకు పస్కా విందు సిద్ధపరచాలి. అతడు వెళ్ళి మీకు సమస్తాన్ని సిద్ధపరిచిన సామగ్రి కలిగిన ఒక ఇంటిని, మేడగదిని మీకు చూపిస్తాడని చెప్పి యేసుప్రభుల వారు చెప్పినట్లు అలాగే జరిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి హీబ్రూలో ఈ యొక్క యూకరిస్ట్ని మరి పస్కా అని పిలవడం గమనిస్తూ ఉంటున్నాం. మరి పేసా, హీబ్రూలో పేసా అంటారు, మరి గ్రీక్లో పస్కా అని దీని యొక్క అర్థం పాస్ ఓవర్. ఈ పస్కా అనగా పాస్ ఓవర్ అని అర్థము ఇస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. ఇది పాత నిబంధన కాలంలో నిర్గమకాండంలో జరిగినటువంటి ఒక సంఘటనకు గుర్తుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి నిర్గమకాండంలో మరి 430 సంవత్సరములు మరి యోసేపు ఆ యొక్క దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో మరి ఐగుప్తు దేశంలో మరి యోసేపుతో పాటు తన యొక్క తల్లిదండ్రులు 70 మంది వెళ్ళారు. 70 మంది ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు కొన్ని లక్షల మందిగా వారు దేవుడు అభివృద్ధి పరిచారు. అభివృద్ధి పరిచిన తర్వాత 430 సంవత్సరములు బానిసత్వంలో ఈ ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. బానిసత్వంలో వారు దాస్యంలో ఉంటున్నారు, బంధింపబడి ఉన్నారు. అప్పుడు దేవుడు మరి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేని పిలుస్తూ ఉన్నాడు. మోషే 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 అని పిలిచి, మరి నా యొక్క ప్రజల యొక్క బాధను నేను చూశాను, వారి యొక్క మొరను నేను విన్నాను, కాబట్టి నేను వారిని విడిపించడానికి దిగి వచ్చినానని చెప్పి మోషేని ధైర్యపరిచి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసత్వంలో నుండి 430 సంవత్సరాలు బానిసత్వంలో అణిగిపోచు, శ్రమపడుచు, దుఃఖపడుతూ ఉన్నటువంటి ఆ ప్రజల్ని దేవుడు వారిని విడిపించడానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరోని అడుగుతూ ఉన్నారు, అయ్యా మా యొక్క జనుల్ని పంపండి. ఆయన పంపుతానంటాడు, తర్వాత పంపనంటూ ఉన్నాడు. మరి 9 తెగుళ్ళు వచ్చాయి. 9 తెగుళ్ళను ఆ దేశంలో వారు అనుభవించారు. 9 తెగుళ్ళ తర్వాత 10వ తెగుళ్ళు అక్కడ ఇచ్చిన తర్వాత దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఈ 10వ తెగుళ్ళకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ పస్కా కొరకు వారిని సిద్ధపరుస్తూ దేవుడు వారిని సిద్ధపరిచినటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. లేవియ కాండంలో మనం చూడొచ్చు, నిర్గమకాండం చదవబడినటువంటి నిర్గమకాండంలో కూడా ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వారికి మరి ప్రతి ఇంటిని కాపాడుకోవడానికి ఒక గొర్రెపిల్ల అవసరమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి ఇంటికి కూడా ఒక గొర్రెపిల్ల. పులియని రొట్టెల పండుగ, ఆ యొక్క పులియకుండా రొట్టెలను తినమని చెప్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క గొర్రెపిల్ల అవసరం, గొర్రెపిల్లను సిద్ధపరచమని అక్కడ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క దినాన్ని మనం గమనించినట్లయితే మరి నీసాను మాసంలో 14వ తారీఖున మరి నిర్గమకాండంలో జరిగినటువంటి మొట్టమొదటి పస్కా, నిర్గమకాండంలో జరిగినటువంటి పస్కా నీసాను మాసం 14వ తారీఖు. మరి నీసాను మాసం అనగా ఇంగ్లీష్లో ఏప్రిల్ మంత్. మరి ఈ దినమున సరిగా ఏప్రిల్ 14వ దినమున మరి ఈ సంవత్సరం 2022వ సంవత్సరమున అదే దినాన్ని ఈ పస్కాను మనం ఆచరిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ నీసాను మాసం ఏప్రిల్ మాసం 14వ తారీఖు ఆ దినమున మొట్టమొదటి దినమున ఆ పస్కా ఆచరింపబడినది. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. థ్యాంక్స్ గివింగ్. ఆ దినమున దేవుడు అక్కడ వారందరినీ సమకూర్చాడు. అందరినీ సమకూర్చి అక్కడ పస్కాను ఆచరించినప్పుడల్లా ఇశ్రాయేలు తమ పిల్లలకు దేవుడు చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకము చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఆ రాత్రి అక్కడ విడుదల ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం పిల్లలకి ఈ దినాన్ని వారికి చెప్పాలి. దేవుడు చేసిన అద్భుతాలు, మహా గొప్ప కార్యాలు, దేవుడు ఏ రీతిగా ఆ యొక్క బంధకముల నుండి, దాస్యము నుండి ఏ రీతిగా దేవుడు విడిపించాడో పిల్లలకి నేర్పించమని చెప్పాడు. అందుకే ఆ గుర్తుగా ప్రతి ఒక్కరూ ఆ పస్కాను ఆచరించాలి.
అందుకే యేసు ప్రభుల వారు కూడా పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. ఈ ఆజ్ఞను తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభుల వారే పస్కాను ఆచరించడానికి పాటిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది పస్కాను ఆచరించడానికి ఈ రాత్రి మనం సిద్ధపడి ఉన్నాం? ఈ పస్కాను మనం ఆచరించడానికి ఎంతమంది మనం సిద్ధపడి ఉన్నాం? దేవుడు చేసిన విడుదల, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బానిసత్వము నుంచి, దాస్యము నుండి విడుదలకు గుర్తుగా పస్కాను ఆచరించారు ఆ దినమున. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి వాక్యానికి మనం వెళ్దాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో చదవబడినటువంటి అధ్యాయంలో మనం చూసినట్లయితే పాస్ ఓవర్ పీస్ అండ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యూకరిస్ట్. ఈ పాస్ ఓవర్ పీస్ అండ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యూకరిస్ట్, దేవుడు అది ఒక శాసనముగా దేవుడు మనకి ఇచ్చి ఉంటూ ఉన్నాడు. యూకరిస్ట్ని, పాస్ ఓవర్ పీస్ని, ఈ పస్కా యొక్క విందును ప్రతి ఒక్కరూ కూడా మనం తప్పకుండా దీనిని ఆచరించమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. వారు బాధల్లో ఉన్న ప్రజల సహవాసమే ఈ పస్కా పండుగ యొక్క ప్రారంభం. 430 ఏళ్ళు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఆ దినమున సంతోషముతో, ఆ దినమున వారికి ఇచ్చిన కట్టడి ఏమిటి అంటే అక్కడ వారు నడుముకు కట్టుకొని వారు తినాలి అనగా, ఇంకా అక్కడి నుంచి ఆ పాస్ ఓవర్ తిన్న తర్వాత దేవుడు మహా గొప్ప విడుదలను వారికి ఇచ్చాడు. వారు సిద్ధముతో అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రతి ఇంటికి కూడా ఒక గొర్రెపిల్ల అవసరం. ప్రతి గొర్రెపిల్ల ప్రతి ఒక్కరికి కూడా అవసరమని అక్కడ చెప్పబడింది. 3వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లని, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనా ఒక మేకపిల్లనైనా తీసుకునవలెను. నీ ఇంటికి విడుదల కావాలి అంటే తప్పకుండా ఒక మేకపిల్ల అవసరం. ఆ ఇంటిలో మరి అక్కడ చెప్తూ ఉంటున్నాడు, ప్రతి వాడు కూడా భుజించాలి, ప్రతి వాని భోజనమునకు పరిమితిని బట్టి వారిని లెక్కింపాలను. ఈ యొక్క గొర్రెపిల్లను అక్కడ వధించమని చెప్తూ ఉంటున్నాడు. అక్కడ చెప్తూ వారికి ఇచ్చినటువంటి కట్టడం మనం గమనించినట్లయితే, మరి ఆ యొక్క గొర్రెపిల్ల తప్పకుండా అవసరం. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము 7వ వచనంలో అంటాడు, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్మెల మీద పై కమ్మె మీద చల్లవలెను. అక్కడ ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క రక్తమును తినమంటూ ఉన్నాడు. ఆ రక్తమును తిని తర్వాత దానిని కమ్ములకు పూయమని చెప్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి ఇంటికి పూయాలి, లేకపోతే ప్రయోజనం లేదు. ఆ రక్తం ప్రతి ఇంటికి కూడా పూయబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ రక్తాన్ని తినాలి. తినకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. పస్కా జరిగిన సంఘటన మీరు 12వ అధ్యాయంలో మరి తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఏ ఇంటికైతే పూయబడిందో ఆ ఇంటిలోనికి ఆ యొక్క సంహారపు దూత రాలేదు. ఏ ఇంటికైతే పూయబడలేదో ఆ ఇంటిలో జ్యేష్ఠ కుమారులందరూ కూడా మరణించారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, విడుదలకు గుర్తుగా దేవుడు అక్కడే ప్రారంభించాడు. ఈ పస్కా ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజల్ని విమోచిస్తూ ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, తప్పకుండా ఈ గొర్రె అవసరం. ప్రతి ఇంటికి ఒక గొర్రె అవసరం. ఈరోజు ఆ గొర్రె ఎవరు అని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనం 36వ వచనం చదివినట్లయితే అక్కడ మరి యోహాను అక్కడ చెప్తున్నటువంటి ఒక సన్నివేశాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 29వ వచనం మనం గమనించినట్లయితే, ఇక్కడ మరునాడు యోహాను యేసు తన ఎదుకు రాక చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఆ యొక్క గొర్రెపిల్ల అవసరమైనది పాత నిబంధన కాలంలో.
ఇక్కడ యేసు ప్రభువే ఆ గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినట్లు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత 36వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఇక్కడ 2 స్థలాలలో మరి యేసు ప్రభుల వారు గొర్రె పిల్లగా పిలువబడినట్లు మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఆ దినమున ఏ రీతిగా అయితే ఆ యొక్క గొర్రె పిల్ల ప్రతి ఇంటిని కాపాడడానికి చనిపోయిందో, ఆ రీతిగా క్రీస్తు మన కోసం చనిపోయాడని మరి నమ్మలేకపోతే ప్రయోజనం లేదు. ఈ దినమున ఈ రాత్రి మనం నమ్మవలసినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తును మనం నమ్మాలి. ఆ పస్కా విందు దినమున మరి ఏ రీతిగా అయితే యూకరిస్ట్ ప్రారంభించబడిందో, ఈ దినమున మన జీవితాలలో కూడా ఇది అవసరమై ఉన్నది. పస్కా బలి దేవుని తీర్పు నుంచి, శిక్ష నుంచి రక్షించేది ఆ రక్తమే. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజల్ని ఆ రక్తము కాపాడినది, ఇశ్రాయేలు కుటుంబాలను ఆ రక్తము కాపాడినది. ఈ రాత్రి క్రీస్తు రక్తము ద్వారా మనము కాపాడబడుచు ఉన్నాం. క్రీస్తు యొక్క రక్తము ద్వారా శిక్ష నుండి తప్పించబడుచు ఉన్నాం. ఈ రాత్రి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది పులియని రొట్టెల పండుగ. మరి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, వారి ఇక రొట్టె చేయాలంటే క్రషింగ్, నలగొట్టబడాలి, ఆ పిండి దంచబడాలి. ఈ పులియని రొట్టెలు దానికి ఉదాహరణగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన సూచనలు ఇశ్రాయేలులు పాటించి మృత్యు ఘోష నుండి తప్పించుకున్నారు. దేవుని విమోచనకు కృతజ్ఞత తెలిపేటువంటి ఒక పండుగే ఈ పస్కా పండుగ, థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్. ఇదే మన పస్కా పండుగకి ఇంకొక పేరు థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్, పాస్ ఓవర్. ఈరోజు అనేక పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆ యొక్క మృత్యు ఘోష నుండి తప్పించుకున్నారు. ఈ రాత్రి ఆ పాపం అనే మృత్యువు నుండి, పాపం అనేటువంటి దాస్యము నుండి ఈ రాత్రి విడిపించుట కొరకు ఈ రాత్రి మనం పస్కాను ఆచరిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రాత్రి మనం సిద్ధపడుదాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. రెండవది మరి చదవబడినటువంటి మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు, మరి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట, రిమెంబర్ జీసస్ ద పాస్కల్ ల్యాంబ్, రిమెంబర్ జీసస్ ద పాస్కల్ ల్యాంబ్. యేసు పస్కా గొర్రె పిల్లని మనం గుర్తించుకోవాలి. యేసు ప్రభువే ఈ పస్కా గొర్రె పిల్ల. ఆ దినమున పస్కా గొర్రె పిల్ల ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలకు విడుదలను విమోచన ఇచ్చినదో, ఈ దినమున మనందరికీ కూడా ఆ విమోచన ఇచ్చే గొర్రె పిల్ల యేసు ప్రభు. జీసస్ ద రిమెంబర్ జీసస్ ద పాస్కల్ ల్యాంబ్. ఆయన్ని ఈ పస్కా గొర్రె పిల్లగా వధించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి మార్కు సువార్త 14వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా అక్కడ ఈ రొట్టెల పండుగ 12వ వచనంలో కూడా, పులియని రొట్టెల పండుగలలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచాలని కోరుచున్నాం. అప్పుడు వారికి అన్నీ చెప్పిన తర్వాత వారు వెళ్ళి ఆ పస్కాను సిద్ధపరుస్తూ ఉన్నారు. సాయంకాలమున క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మనకు భారతదేశంలో దినము ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే మధ్యరాత్రి 12 గంటలకి. కానీ యూదులకి ఒక దినము ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే సాయంత్రం 6 గంటలకు ప్రారంభించబడుతుంది. ఒక దినం సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ దినం సాయంత్రం 6 గంటలకి తర్వాత యేసు ప్రభుల వారు ఈ పస్కాను ఆచరించినట్లు మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఇది నా శరీరము. అక్కడ యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. యేసు ప్రభు ఆ రొట్టెను తీసుకొని తన శరీరముగా మార్చాడు, తన నా శరీరము అని చెప్తూ ఉన్నారు. రెండవది, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిపిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనే త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఆయన చెప్తూ ఉన్నారు ఆ దినమున, అయ్యా ఇది నా యొక్క శరీరం,
ఇది నా యొక్క రక్తం అని చెప్పి యేసు ప్రభుల వారు ఆ దినమున అర్పించి ఉంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రాత్రి యేసు ప్రభు శరీరము రొట్టెగా మార్చబడినది. ఆయన యొక్క శరీరం ఒక సాదృశ్యంగా యేసు ప్రభుల వారు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ రాత్రి అంతా కూడా ఆయనని కొరడాలతో కొట్టారు. ఆ రాత్రి అంతా కూడా తన యొక్క వీపు దున్నబడినది. ఒకవేళ మనకు తెలుసు, భూమిని దున్నినప్పుడు, బాగా దున్నినప్పుడు ఏమవుతుంది? పిండిగా మార్చబడుతుంది. మట్టి పిండిగా మార్చబడుతుంది. ఎప్పుడైతే ఆ పిండి పైన లేదా వాటర్ పడితే అది ముద్దగా మార్చబడుతుంది. యేసు ప్రభుల యొక్క శరీరం కూడా మన కొరకు ఆ కొరడాలు, ఒక కొరడాకి అనేక ముళ్ళులు ఉంటాయి. ఒకసారి అలా వేసి అలా లాగినప్పుడు ఆయన వీపు దున్నబడినది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన యొక్క శరీరము రొట్టెగా ముద్దగా మార్చబడినది. ఒక రొట్టెకు ఏ రీతిగా అయితే ఆ గింజలను, గోధుమ గింజలను దంచవలనో, దంచిన తర్వాత ఏ రీతిగా అయితే అది రొట్టె చేయడానికి అది ఒక విధంగా మార్చబడుతున్నదో, ఆ రీతిగా యేసు ప్రభుల యొక్క శరీరము నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన యొక్క శరీరము రొట్టెగా మార్చబడినది. ఆయన యొక్క శరీరము మార్చబడినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దీనిని జ్ఞాపకం చేసుకోనండి అని చెప్తూ ఉంటూ ఉన్నాడు. రిమెంబర్ జీసస్ ద పాస్కల్ ల్యాంబ్. ఈ దినమున యేసు ప్రభుని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ద రిమెంబరెన్స్. ఇంకొక పేరు దీనికి, యూకరిస్ట్కి ఇవ్వబడినటువంటి ఇంకొక పేరు రిమెంబరెన్స్ టేబుల్, జ్ఞాపకార్థమైనటువంటి బల్ల. ఈరోజు యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము యేసు మన కొరకు, నా కొరకు ఇచ్చాడని మనం గుర్తించవలసిన, జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు దేవుడు చెప్పాడు ఆదాముతో, అయ్యా నీవు ఆ పండును తిన దినమున నీవు చచ్చెదవు. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు ఆయన రక్తమును, ఆయన శరీరమును తింటే నీవు బ్రతుకుతావు. ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తింటే మనం బ్రతుకుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనములో యేసు ప్రభులు వారు చెప్తూ ఉంటున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్తూ ఉంటున్నారు 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తినేటువంటి వారు నిత్యము జీవిస్తారు. ఆదాము ఆ దినమున తిని చనిపోయాడు. కానీ ఈ దినమున మరి నూతన ఆదాముగా పిలువబడినటువంటి యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తిని త్రాగేటువంటి వారు నిత్య జీవానికి వారసులుగా మార్చబడుతూ ఉన్నారు. ఈ రాత్రి యేసయ్య జ్ఞాపకం ఉంచుకుందాం. యేసయ్య, నీ యొక్క శరీరాన్ని, రక్తాన్ని నేను తినట ద్వారా నిత్య జీవాన్ని నాకు ఇస్తున్నావు ప్రభువా, నీవు నాకు ఇచ్చావు ప్రభువా, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. రెండవది అక్కడ చెప్తూ ఉంటూ ఉన్నాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఎవరైతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తింటారో, త్రాగుతారో వారికి పునరుద్ధానం ఉన్నది, రిజరెక్షన్ ఉన్నది. అంత్యదినమున వారు లేపబడతారు. ఆయన శరీరాన్ని తినకుండా, ఆయన రక్తాన్ని త్రాగకుండా మనకు పునరుద్ధానము లేదు. ఈ రాత్రి మనకు హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు. మరి 56వ వచనంలో మనం చూసినట్లయితే, 56వ వచనంలో అది కింద భాగం, నా శరీరం తిని త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. సహవాసం. యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తినుట ద్వారా క్రీస్తు యొక్క సహవాసాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉంటున్నాడు. 58వ వచనంలో కూడా చెప్తూ ఉంటున్నాడు, మరి ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ జీవిస్తా. యేసయ్య రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని తినుట ద్వారా మనకు నిత్య జీవాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. అంత్యదినమున మనం లేపబడతాం, మరి ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటాం, మరి నిత్యము మనం జీవిస్తామని మరి యేసు ప్రభుల వారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. రాత్రి
ఆయనే గొర్రెపిల్ల, ఈ లోక పాపాన్ని తీసివేసే గొర్రెపిల్ల ఆయన. ఈ రాత్రి యేసయ్య, నీవు నా కొరకు రక్తాన్ని కార్చావు ప్రభువా, ఆ రక్తం చేత నన్ను పరిశుద్ధపరచు అని చెప్పి ఈ రాత్రి మనం దేవుని అడుగుదాం. మూడవది, చివరిగా చదవబడినటువంటి పత్రిక పాఠం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు, మరలా మనకు చెప్తూ ఉంటున్నాడు. ఈ రాత్రి ఆ పస్కాను, మొదటి పస్కా విడుదలనిచ్చినది. మరి యేసు ప్రభువు ఇచ్చినటువంటి పస్కా మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటిది. ఈ రాత్రి ఆ పస్కాను ఏ రీతిగా మనం స్వీకరించాలి, ఏ రీతిగా మనం తినాలి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. కొరింథీ సంఘస్థులని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు, కొరింథీ సంఘస్థులని మరి జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సెయింట్ లూక్స్ తెలుగు సంఘంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనల్ని కూడా యేసు ప్రభుల వారు పౌలు ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా మనం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినాలి, ఏ రీతిగా తినాలో ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఎగ్జామిన్ వన్ సెల్ఫ్, ఎగ్జామిన్ వన్ సెల్ఫ్. మనల్ని మనము పరీక్షించుకొని, మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసయ్య రక్తాన్ని, శరీరాన్ని తినడానికి వచ్చినటువంటి మనల్ని మనము స్వీయ పరిశీలన చేసుకోవాలి. స్వీయ పరిశీలన చేసుకోకుండా యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని మనం స్వీకరించకూడదు. ఈ రాత్రి ఏ రీతిగా ఆయన శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రభు రాత్రి భోజన సమయంలో మనం దేవుని వైపుకు, మన గతంలోకి మనం చూసుకోవాలి. ఇది ఒక నిబంధనగా దేవుడు ఇచ్చి ఉన్నాడు, ఒక క్రొత్త నిబంధన ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పారు. యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నట్టు మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకొనుచు మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకోవాలి. మరి ఇది కృపతో కూడినటువంటిదిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. దీనిలో పాలు పొందుటకు యోగ్యులము కాని వారికి కూడా ప్రభు ప్రేమ, కృపలు సాధనములుగా కల్పించుచూ ఉన్నది, అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది, స్థానము కల్పించుచూ ఉన్నది. కొందరు విశ్వాసులు అయోగ్యమైనవిగా పుచ్చుకొనుచూ ఉన్నారు. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ ఆయన చెప్తున్నాడు 37వ వచనంలో, 26వ వచనం, 26, 27వ వచనంలో చూస్తే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఎందుకొరకు మనం తీసుకోవాలి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని అంటే ఆయన మరణాన్ని ప్రచురపరచుట కొరకు, ఆయన మరణాన్ని మన ప్రచురపరచు కొరకు మనం తీసుకోవాలి. 27వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అగును. ఈరోజు ప్రభు శరీరము, ప్రభు రక్తమని వివేచించకుండా ఈరోజు చాలామంది అది రొట్టె కదా, అది శరీరము కదా అని తినుచు త్రాగుచున్నారు. ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ప్రభు శరీరమని వివేచన లేకుండా, అయ్యో నేను ప్రభు శరీరాన్ని తింటున్నాననే వివేచన లేకుండా మనం తింటూ ఉన్నా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అది ప్రభు శరీరంగా, రక్తంగా మార్చబడుతూ ఉన్నది. ఆ దినమున వట్టి నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు వీటిని తన రక్తంగా మార్చలేడా? ఆయన శరీరంగా మార్చలేడా? ఈరోజు ఈ రాత్రి ప్రభువు యొక్క శరీరము, ఆయన రక్తమని వివేచించి మనం తీసుకోవాలి. వివేచన లేకుండా, మనము ఆ ఆలోచన లేకుండా అనాలోచితముగా మనము ఆయన శరీరాన్ని అయోగ్యముగా మనం స్వీకరించకూడదని చెప్తూ ఉంటున్నాడు. ప్రభు యొక్క రొట్టెను తినును, ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి, రక్తమును గూర్చి అపరాధమును. అపరాధులుగా ఉండుట కొరకు ఆయన శరీరం, రక్తం ఇవ్వలేదు. అపరాధులైనటువంటి మనల్ని నిరపరాధులుగా మార్చుట కొరకే ఈ శరీరము, ఆయన యొక్క రక్తం. తిరిగి
ఇక్కడ వచ్చి ఆయన శరీరాన్ని తీసుకొని అపరాధులైనటువంటి మనల్ని నిరపరాధులుగా మార్చడానికి వచ్చి ఇవ్వబడినటువంటి ఆయన శరీరం రక్తం ప్రభు శరీరం అని ఆ జ్ఞానం లేకుండా, వివేచన లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఒకవేళ ఏదో అని వస్తే తప్పకుండా అపరాధులుగా మార్చబడతాం. రాత్రి ప్రభువా, అపరాధులుగా నన్ను మార్చొద్దేసయ్యా, నిరపరాధిగా నన్ను మార్చు, అపరాధి అయిన నన్ను నిరపరాధిగా మార్చు యేసయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలోనికి మనల్ని మనం పరీక్షించుకొని వస్తాం. 28వ వచనంలో అంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అపరాధులుగా ఉండుట కొరకు కాదు, మరి శిక్షను తెచ్చుకోవడానికి కాదు, ఇది శిక్ష నుండి మనల్ని తప్పించుట కొరకు ఆయన శరీరం రక్తం. అపరాధులుగా ఉన్నటువంటి మనల్ని నిర్దోషులుగా, నిరపరాధులుగా మార్చుట కొరకే ఆయన రక్తాన్ని కార్చాడు. ఒకవేళ ఈ రాత్రి మనం వివేచన లేకుండా, పరీక్షించుకోకుండా, మన భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ వచ్చి కూర్చునినట్లయితే రాత్రి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. 30వ వచనంలో అంటాడు, ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను, రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. రాత్రి సెలవిస్తూ ఉన్నాడు. మరి వ్యాధిగ్రస్తులుగా మార్చబడుతూ ఉన్నాం, అపరాధులుగా మార్చబడుతూ ఉన్నాం, దోషులుగా పరిగణింపబడుతూ ఉన్నాం. కారణం ఏమిటి? మనల్ని మనం పరీక్షించుకోవడం లేదు. ప్రభు శరీరమని విశ్వాసం లేకుండా, వివేచన లేకుండా మనం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించి ఉన్నట్లయితే ఈ రాత్రి యేసయ్యా, ప్రభువా తండ్రి, అయోగ్యమైనవిగా పుచ్చుకొనుచున్నాను ప్రభువా, నన్ను యోగ్యుడిగా మార్చు ప్రభువా. ప్రభు బల్లాన్ని వివేచింపక మరి అపవిత్రముగా, అవిశ్వాసంతో పుచ్చుకొనుచున్నాను ప్రభువా. నిజమైన భావమును గ్రహించి పవిత్ర గౌరవ భావం లేకుండా తిని త్రాగి శిక్షను తెచ్చుకుంటున్నారని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేడు మనల్ని మనం పరీక్షించుకొని యేసయ్యను మనం చూద్దాం. ప్రభువా, నాకు విడుదలని ఇచ్చేటువంటి నీ శరీరముగా మార్చు, నాకు నీ రక్తము ద్వారా నన్ను అపరాధిగా ఉన్న నన్ను నిరపరాధిగా మార్చు ప్రభువా అని చెప్పి రాత్రి ఆ రీతిగా పుచ్చుకోవడానికి మనల్ని మనము పరీక్షించుకుందాం. తలలు వంచి రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. 2000 సంవత్సరముల క్రితం మరి యేసయ్య ఈ పస్కాను ఆచరించారు. అయితే పాత నిబంధన కాలంలో ఐగుప్తు దేశంలో నీసాను మాసం 14వ తారీఖు, ఏప్రిల్ మాసం 14వ తారీఖు, మరి ఇదే ఏప్రిల్ మాసం ఇదే 14వ తారీఖున ఆ దినమున పస్కాను ఆచరించి ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నారు. ఈ రాత్రి యేసయ్య తల్లి ఆ రక్తం చేత ప్రభు నాకు, నా కుటుంబానికి విడుదలవు ప్రభువా. ఇది నిబంధన గుర్తుగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ద పాస్ ఓవర్ ఫీస్ట్, ఈ పస్కా బలిలో ఈ రాత్రి నేను పాల్గొనడానికి ఇష్టపడుతున్నాను యేసయ్య. ఆ రీతిగా పుచ్చుకోవడానికి నాకు సహాయం చేయని యేసయ్యని అడుగుదాం. మరి మార్కు సువార్తలో యేసు ప్రభులు వారు చెప్పారు, ఇది నిబంధన నా రక్తం. యేసు ప్రభులు వారు చెప్పారు, ఇది నా రక్తము, నేను తిని త్రాకవలనని యేసు ప్రభులు వారు హెచ్చరిక చేశారు, ఆజ్ఞాపించారు. ఈరోజు ప్రభువా, నీ ఆజ్ఞను పాటించడానికి నేను వచ్చినానయ్యా, నీ శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించడానికి వచ్చినాను ప్రభువా. ఈ రాత్రి ప్రభువా, ఏ రీతిగా నేను స్వీకరించాలని ప్రభువా మీరు నాకు నేర్పించావు. నన్ను నేను పరీక్షించుకొచ్చు ఉన్నాను ప్రభా. నేను యోగ్యుడిని కాను ప్రభువా, నేను యోగ్యురాలుని కాను ప్రభువా. తండ్రి, నేను అయోగ్యుడు ప్రభువా. తండ్రి, నన్ను యోగ్యుడిగా మార్చేటువంటిది నీ కృప, నన్ను నీతిమంతుడిగా మార్చేటువంటిది నీ కృప. దేవా, నీ మీద నేను ఆధారపడుచున్నాను ప్రభువా అని చెప్పి ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించడానికి వస్తా. మనం అపరాధులుగా కాకుండా నిరపరాధులుగా మార్చబడతాం. మనం శిక్షకు పాత్రులుగా కాకుండా
ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడతాం. ఈ రాత్రి యేసయ్యా, శిక్ష నాకొద్దు యేసయ్యా, ఆ సిలువను నా కొరకు ఆ శిక్షను భరించావు. ఇంకను నేను సాతాను నా మీద మోపుతూ ఉన్నాడు శిక్ష. అయ్యా, నేను పాప భారముతో మునిగి ఉన్నాను యేసయ్యా. ఈ రాత్రి శిక్షింపబడట కొరకు నేను ఇక్కడ రాలేదు యేసయ్యా. తండ్రి, ఆ శిక్షను ప్రభా తీసివేయడానికే కదా యేసయ్యా సిలువలో మరణించినావు. నీ రక్తాన్ని నాకు ఇచ్చావు, నీ శరీరాన్ని నాకు ఇచ్చావు కదరా ప్రభువా. ఈ రాత్రి ఆ శిక్ష నుండి నన్ను తప్పించండి ప్రభువా. నాకు విడుదల ఇవ్వండి ప్రభువా. అపరాధిగా ఉన్నాను యేసయ్యా, అయోగ్యుడిగా నేను ఉన్నాను యేసయ్యా. ఈ రాత్రి ప్రభా యోగ్యుడిగా నన్ను మార్చు, శిక్ష నుండి నన్ను తప్పించు ప్రభువా. తండ్రి, వ్యాధితో బాధపడుచు ఉన్నాను. ఈ రాత్రి ఆ వ్యాధుల నుండి, బాధల నుండి ప్రభా విడుదలనివ్వండి తండ్రి. ఆ రాత్రి ఆ తండ్రి ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలకి విడుదలనిచ్చావో, ఈ రాత్రి నాకు ఇవ్వు యేసయ్యా, ఈ రాత్రి నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి యేసయ్యని అడుగుదాం. ఆయన వైపు చూద్దాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఉన్న మలినాలు, మనలో ఉన్న పాపాలు ఒక్క నిమిషం యేసయ్య సన్నిధానంలో మనం ఒప్పుకుందాం. యేసయ్య సన్నిధానంలో మనం ఒప్పుకుందాం. యేసయ్య సిలువను మాత్రం మనం చూద్దాం. పరిశుద్ధ ప్రభువా, మా పరలోకపు తండ్రి, తండ్రి, ఈ పస్కా విడుదలకు గుర్తుగా మాకు ఇచ్చావు ప్రభువా. ఈ రాత్రి ఆ దినమున ఐగుప్తు దేశములో బానిసత్వం 420 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నటువంటి బిడ్డలకి విడుదలనిచ్చిన యేసయ్యా, ఈ రాత్రి మాకు ఇవ్వండి ప్రభువా, మా కుటుంబానికి ఇవ్వండి. నీ రక్తాన్ని మేము తింటూ ఉన్నాం, నీ రక్తాన్ని ప్రభా మేము పూసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభా ఆ దినమున ఏ రీతి అయితే విడుదలనిచ్చావో, ఈ రాత్రి మా అందరికీ మీరు ఇవ్వండి ప్రభువా. ఇక్కడ ప్రార్థిస్తున్న ఒక్కొక్క బిడ్డకి విడుదలనివ్వండి ప్రభువా. తండ్రి, మమ్మల్ని యోగ్యులుగా మార్చండి ప్రభువా. తండ్రి, మేము అపరాధులుగా కాకుండా తండ్రి నిరపరాధులుగా మార్చండి. ఈ రాత్రి ప్రభువా, శిక్షకు పాత్రులుగా కాకుండా శిక్ష నుండి ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క బిడ్డని మీరు విడిపించండి ప్రభువా. మీరు విడిపిస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు. మీరు గొప్ప అద్భుతాన్ని చేస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు. నిజముగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలిచ్చిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ ప్రార్థిస్తున్న ఒక్కొక్కరికి అదే విడుదలను, విమోచనమును మీరు అనుగ్రహించండి. అంత్య దినమున నేను వారిని లేపుదును, నిత్య జీవానికి వారసులుగా నేను మారుస్తాను, వారితో నేను సహవాసం చేస్తానన్నా ఆ వాగ్దానాలన్నీ యేసు నామములో ప్రార్థిస్తున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఇప్పుడే నెరవేర్చండి, ఇప్పుడే నెరవేర్చండి. మీరు నెరవేరుస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రం. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి మీరు దీవించండి, మీరే మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.